కడప జిల్లా ఒంటిమిట్ట మండలం ఎంపీపీగా నల్లగొండ లక్ష్మీదేవి బుధవారం బాధ్యతలను చేపట్టారు. ప్రస్తుతం ఉన్న ఎంపీపీ అంకె లక్ష్మీదేవి అనారోగ్య కారణంగా 3 నెలల పాటు సెలవు తీసుకోవడంతో ఆమె స్థానంలో నల్లగొండ లక్ష్మీదేవిని ఇన్ఛార్జ్ ఎంపీగా బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజంపేట యువ నాయకుడు మేడా విజయశేఖర రెడ్డి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు నేతలు నూతనంగా ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీదేవి, ఆమె భర్త నల్లగొండ వెంకట సుబ్బారెడ్డిని శాలువలు, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. మేడా విజయశేఖర రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం రానున్న స్థానిక ఎన్నికలలో అన్ని స్థానాలలో టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. నల్లగొండ లక్ష్మీదేవి మాట్లాడుతూ, మండల అభివృద్ధి కోసం, పేద ప్రజల అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తానని అన్నారు. ఒంటిమిట్ట మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో అకుంఠిత దీక్షతో పనిచేస్తానని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పిడుగు సుబ్బారెడ్డి, ఎంపీటీసీ సుంకేసుల భాష, ఎంవి రమణ, వెంకటరమణ, రఘురామ్ రెడ్డి, కొత్తపల్లి యానాదయ్య, దత్తాత్రేయ, సుంకేసుల చౌడయ్య, వినోద్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, నాగార్జున, గఫూర్, మండల పరిధిలోని టీడీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు. మేడా విజయశేఖర రెడ్డికి, మధుసూదన్ రెడ్డి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మండల అభివృద్ధి చేస్తే పాటుపడుతుంది. విలేకరు సోదరులందరూ మీరు సహకరించాలి. ఇక్కడికి వచ్చిన అందరూ 100% వైసీపీ తరఫున గెలిచిన ఎంపీటీసీలు ఉన్న ఈ ఒంటిమిట్ట మండలంలో 5 మంది తెలుగుదేశం పార్టీ విధానాలకు, నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు, నారా లోకేష్ గారి సారథ్యానికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరడం, కొద్ది కాలం క్రితం లక్ష్మీదేవి గారు వైస్ ఎంపీపీగా ఎన్నికవడం, ఇవన్నీ కూడా మనందరికీ సుపరిచితమే. అదృష్టవశావత్తు ఆమె ఎంపీపీగా, వైస్ ఎంపీపీగా ఏ క్షణంలో ఎన్నికైందో, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంపీపీ గారు తన ఆరోగ్యం బాగలేక 3 నెలలు సెలవు పెట్టడం, ఆ సెలవు దినాలకు 3 నెలలకు గాను లక్ష్మీదేవి గారిని ఇన్ఛార్జ్ ఎంపీపీగా సీఈఓగా నియమించడం జరిగింది. ఈ 3 నెలల పాటు ఆమె అకుంఠిత దీక్షతో తెలుగుదేశం పార్టీ విధానాలతో, తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలందరినీ కలుపుకొని మండల అభివృద్ధి కోసం, అట్లాగే పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తారని మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీ పరిపాలన వైస్ ఎంపీ, ఇన్ఛార్జ్ ఎంపీ గారే కాదు, ఈ రోజు ఎంపీగా ఉన్న వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీకి మొన్న ఓటేసింది. ఈవిడ ఉన్నా లేదా అసలాన వల్ల ఎంపీగా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే కార్యక్రమాన్ని కొనసాగుతాయి. రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ తెలుగుదేశం పార్టీ పరిపాలన ఏదైతే ఉందో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి స్థానిక సంస్థల్లో 100% ఎంపీటీసీలు గెలిచి తీరుతామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తూ, కనీసం ఒక్కటంటే ఒక్క ఎంపీటీసీ కూడా రాకుండా వైసీపీని ఓడగొట్టి తీరుతామని మరొక్కసారి ప్రతిజ్ఞ చేస్తూ, మండల ప్రజలను అందరికి కూడా వేడుకుంటూ తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించండి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీకు మరింత మేలు జరుగుతుంది. కోదండరాముడి దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, సహకారంతో ఈ మండలాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు టీసీపీ కంచుకోటగా భ్రమగా భావించే వాళ్ళు ఈరోజు ఇక్కడ ఓటర్లకు మీటర్ల వారే ఈరోజు టీడీపీ ముఖ్యంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, నరేంద్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు వారి పాలన, లోకేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ పాలన నుంచి చాలా
ముఖ్యంగా జిల్లాలో కంచుకోటగా భావించే జగన్ సొంత జిల్లాలో సర్వనే చెప్పుకుంటే ఈ రాముడి దగ్గర ఈ ఎంపీపీని టీడీపీ కలిసి చేసుకోవడం ఈ రోజు నుంచి కౌంటౌన్ స్టార్ట్ అయింది. వైసీపీ పతనం స్టార్ట్ అయింది. టీడీపీ అభివృద్ధి ఈ రోజు నుంచి ఒక గ్రాఫ్ లాగా పైకి పోయే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంది. మీరందరూ కూడా జనాలుగా ప్రజలు కార్యకర్తలు నాయకుల అండదండలతో ఈరోజు ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఆవిర్భించి 11 నెలలు అయింది. ఈ కాలంలో ఒంటిమిట్ట మండలంలో కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల తెలుగుదేశం కార్యకర్తలకు మరియు నాయకులకు సమన్యాయం జరగలేకపోయింది. కొందరు కావాలని కొన్ని సమస్యలు సృష్టించారు. ఈ రోజు నుండి ఖచ్చితంగా మేడా విజయశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఒంటిమిట్ట మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా వచ్చి మాకు అన్యాయం జరుగుతుందని అతన్ని విమర్శించి తమ పనులు తెలుగుదేశం పార్టీకి చేసిన వాళ్ళు సక్రమంగా చేసుకోవచ్చు. దానికి అతనికి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు అతనికి హామీ ఇచ్చిన్నారు. మరియు చంద్రబాబు నాయుడు లోకేష్ దగ్గర హామీ తీసుకున్నారు. ఈ రోజు నుంచి అయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు తెలుగుదేశం పార్టీకి చేసి కష్టపడిన వారు తమ అభిప్రాయాలను వెల్లబుచ్చుకొని న్యాయం చేసుకోవాల్సిందిగా ఒక ఎంపీటీసీగా నేను కోరుకుంటున్నాను. స్వర్ణాంధ్ర సారథి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఈరోజు నూతనంగా ఎంపీపీ ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టినటువంటి శ్రీమతి నల్లగొండ లక్ష్మీదేవి గారికి వేదికను అందించిన అతిరథ మహారాజులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఒంటిమిట్టకు వచ్చినప్పుడు కూడా కలిసినప్పుడు ఒంటిమిట్టను చాలా అభివృద్ధి చేసేందుకు నేను కూడా కంకణబద్ధునై ఉంటానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అందరికీ ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, ఎన్టీఆర్ అమ్మాయి పని చేస్తాం 5 ఏళ్ళు అని చెప్పేసి ప్రకటించినారు. అట్లే మన మండలంలో ఉండే విషయాలు కూడా ముందుకు తీసుకుపోయి మన భావన సీఎం దృష్టికి తీసుకుపోతాము. ఒక వారం రోజుల తర్వాత మండలంలో విషయం చెరువు నీళ్ళు, తాగునీరు, సాగునీరు దాదాపు ఇప్పుడే 370-400 బోర్లు ఎండిపోయినాయి మండలంలో. మేము రైతులు ఇబ్బంది పడుతున్నాము. ఈరోజే ఎక్కినారు కాబట్టి లక్ష్మీదేవి మేడం కూడా చేస్తామని గారు అంటుంది. ఇక్కడ మన ట్రాక్టర్లు ఈయన కూడా చాలామంది కూడా ఫ్రీగా చూస్తున్నాడు. ఆయన కూడా ధన్యవాదాలు. బాబు గారు ఎప్పుడప్పుడు విషయాల్లో ఉన్నారు. మేము మండల స్థాయి ప్రజలందరం కూడా మద్దతు ఇస్తాము, గట్టిగా నిలబడతాము. మాకు కావాల్సింది సాగునీరు, తాగునీరు, రేషన్ కార్డులు, బిల్డింగులు ఇట్లాంటివి ముందు పోకుండా మన మండల ప్రెసిడెంట్ అందరూ కూడా సహాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.